హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఒక వండర్ఫుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే మటన్ బీరకాయ కర్రీ. హై ప్రోటీన్ ఉన్న మటన్ని హై ఫైబర్ ఉన్న బీరకాయతో కలిపి వండితే ఆ రోజుకి మనకి కావలసిన పోషకాలన్నీ పుష్కలంగా అందినట్టేనండి. అందుకే వండర్ఫుల్ రెసిపీ అని అన్నాను. మటన్ బీరకాయ కర్రీ టేస్ట్కి టేస్ట్, బలానికి బలం. మరి ఈ రెండు కలగలిపిన మంచి రుచికరమైన ఈ కర్రీని మీరు కూడా ట్రై చేస్తారు కదూ. కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసాను. నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. బీరకాయ 200 grams తీసుకున్నాను. 4 నుండి 5 పచ్చిమిర్చి, మీడియం సైజ్ ఆనియన్స్ 2 టొమాటోలు, 2 రెమ్మలు కరివేపాకు, 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, కారం తీసుకుందాం, కొద్దిగా కొత్తిమీర. బాగా వాష్ చేసిన మటన్ ఒక గిన్నెలో తీసుకుని దానికి 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. దానికి కొద్దిగా పసుపు, సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. మటన్ని గరిటతో కన్నా హ్యాండ్తో కలిపితే మటన్ పీసెస్కి సాల్ట్ బాగా పట్టిస్తుందండి. ఈ మిశ్రమాన్ని కుక్కర్లోకి తీసుకుందాం. దానికి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకొని విజిల్ పెట్టుకుందాం. మటన్ని మీడియం ఫ్లేమ్లో 5 నుండి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. గుప్పెడు పుదీనా, కొద్దిగా కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, కర్రీ లీవ్స్, ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ. మటన్ కుక్ అయ్యే లోపు మనం బీరకాయ కర్రీని రెడీ చేసుకుందాం. ఒక కడాయిలోనికి 3 నుండి 4 tablespoons ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి కలుపుకుందాం. కొద్దిగా ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. మటన్లో ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. కొంచెం బాగా కలిపిన తర్వాత 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక బీరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. వాటిని బాగా కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసి బాగా కలుపుకుందాం. టొమాటో ముక్కలు మగ్గే వరకు మూత పెట్టుకుందాం. మగ్గిన తర్వాత 3 నుండి 4 tablespoons రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. మీరు ఎంత కారం తినగలరో దానిని బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి. కారం పచ్చివాసన పోయిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగానే ఉడకబెట్టి ఉంచుకున్న మటన్ని యాడ్ చేసుకుందాం. బాగా కలిపి అందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు దానిని ఉడికించుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను, పుదీనా ఆకులను యాడ్ చేసి కలుపుకుందాం. ఈ పుదీనా యాడ్ చేయడం వలన ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. చివరిగా గరం మసాలా యాడ్ చేస్తే గుమగుమలాడే మటన్ బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ప్రెగ్నెంట్ లేడీస్కి, బాలింతలకి ఈ మటన్ బీరకాయ కర్రీ పర్ఫెక్ట్ కాంబో అని చెప్పొచ్చు. నాన్ వెజ్ని వెజిటబుల్స్తో కలిపి వండడం వలన మన శరీరానికి చాలా మంచి పోషకాలు అందుతాయి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.